హాయ్, ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. అబ్దుల్ గారు మీరు ఒక కామెంట్ చేశారు. దాంట్లో ఏంటంటే 32 సంవత్సరాలు ఉన్నాను నేను. నాకు డిస్క్ బల్జ్ వచ్చింది మేడం. ఏం చేయాలా అని మీరు అడిగారు. దానికి నాకు స్ట్రెయిట్ అవే ఆన్సర్ ఒకటే. ఏంటి అంటే మీరు దీంట్లో అంటే మిగతా ఏ డాక్టర్ అయినప్పటికీ కూడా రెస్ట్ తీసుకోవాలి అని చెప్తారు. మెడిసిన్ వేసుకున్నంతసేపు బాగుంటుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం అయితే మీరు కటివస్తి కంపల్సరీ దీన్ని చేయించుకోండి. ఇంకా మిగతాది వచ్చేసి మా దగ్గర అయితే డిస్క్ బల్జ్లో మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఎలాగా ఉంటుంది అంటే సపోజ్కి మేము మెసెంజర్ మాలిక్యూల్స్ని వాడుతుంటాం. ఇది ఎలా అంటే ఇప్పుడు డిస్క్ బల్జ్లో అటు కండరాలు, నరాలు, లిగమెంట్స్, టెండాన్స్ వీటిని స్ట్రెంగ్తెన్ చేస్తేనే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది. దానికి మేము మెసెంజర్ మాలిక్యూల్స్ని వాడుతుంటాం. అలాగే మేము కన్స్ట్రక్టర్ మాలిక్యూల్స్ని వాడుతుంటాం. ఎందుకంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తుంటాం డిస్క్ని. అంటే దాంట్లో ఏమి ఉంటుంది, కామన్గా మీకు కాల్షియం అవసరం ఉంటుంది, కాల్షియం అయాన్స్ అవసరం ఉంటుంది, ఐరన్ అవసరం ఉంటుంది. ఇలా దానికి కావాల్సిన దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి మేము వాడేది కన్స్ట్రక్టర్ మాలిక్యూల్స్ని కూడా వాడుతుంటాం. డిస్క్ బల్జ్లో డిస్క్కి సంబంధించిన ప్రాబ్లంలో మేము వాడేది మరొకటి గ్రోత్ మాలిక్యూల్స్, అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని వాడుతుంటాం. వీటి వల్ల పర్మనెంట్ సొల్యూషన్ చాలామందికి ఇచ్చినాం, మీకు కూడా ఇవ్వగలుగుతాం. కాకపోతే దీనికి నాకు కావాల్సిన వివరాలు ఏంటి అంటే పేషెంట్ హిస్టరీ అవసరం. ఎందుకంటే పేషెంట్ చేసే ప్రొఫెషన్ ఏంటి, అంటే తను ఎక్కువ కూర్చొని చేసే వర్క్ ఉంటుందా, లేదా తను ఏమైనా స్కిడ్ అయి జారిపడడం జరిగిందా, మిగతా వివరాల కోసం మీరు వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మీకు మంచి సొల్యూషన్ మాత్రం చెప్పగలుగుతా, లెంతీగా మీకు వివరించగలుగుతాను.